అవసరాలు లోపల ఒక హ్యాపీనెస్ అనేది స్థిరస్థాయిగా అలా మిగిలిపోద్ది అన్నమాట. మామూలుగా అయితే ఏవో ఒకటి ఎప్పుడు టెన్షన్స్ ఉంటానే ఉంటాయి కదా, చిన్న చిన్న దిగులు ఉంటానే ఉంటాయి కదా. అవి లేకుండా అవి మార్పులు ఈ సరైన ధ్యాన యోగ సాధనలో వస్తాయన్నమాట. లేదంటే ఏదో ఒక వెలితి ఎప్పుడు ఉండానే ఉంటుంది, ఏదో ఒక వెలితి అందరికీ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా సాధన మార్గంలోకి అందరూ రావాలి. అలాంటి ఏకాగ్రత లెవెల్స్ ధ్యానంలో పెరగగానే కొన్ని ఫిజికల్ మూమెంట్స్ ప్రాణాయామ చేయడం ఇవన్నీ కలిపి చేస్తున్నప్పుడు ఈ మార్పులు మొదలవుతాయి. కాదు చేసే దాని మీద మనసు పెడతాం అనేది బాగా తప్పనిసరిగా చేయాలి. అది ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకొని ఏది చేసినా ఆ చేసేదాని మీదే మనసు పెట్టాలి, ఏకాగ్రత ఉంచాలి. అప్పుడే ఇప్పుడు నేను చెప్తున్న మార్పు